హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు దేవీ నవరాత్రిలో 7వ రోజుకైతే చేరుకున్నాం. మనం ఈ 7వ రోజు సందర్భంగా మీకైతే ఒక టెంపుల్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఎంట్రన్స్ నుంచి ఎంత బాగా కనిపిస్తుంది అంటే ఒక తోటలో ఉండేటట్లుగా అయితే ఉంటుందండి ఈ గుడి. మనం ఏంటంటే అలా ముందుకెళ్తే ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. మనం దాన్ని దాటుకొని ఇంకొంచెం ముందుకెళ్తే అప్పుడు దుర్గమ్మ గుడి ఉంటుందండి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనకేంటంటే గుడి ఆవరణ అయితే తక్కువ, కానీ చుట్టూ మనకి చెట్లతో నిండి ఉంటుంది. చాలా బాగుంటుందండి. మనకి గుడిలో కూడా అమ్మవారిని తీసుకొని రావడం జరిగింది దేవీ నవరాత్రుల సందర్భంగా. ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, ఈ విగ్రహాన్ని అయితే మనకు ప్రతిష్ఠించారు. అంతకు ముందు ఎప్పుడు మనకి గుడిలో అయితే మనకి దుర్గమ్మ పూజలు అందుకుంటూ ఉంటారు కదా, నేను మీకు అది కూడా చూపిస్తానండి ఇప్పుడు మీకు. ఓకే, చూడండి, ఎప్పుడు మనకి గుడిలో ఉండే అమ్మవారు. ఇక్కడ చాలా శక్తివంతమైన అమ్మవారని స్థానికులు అయితే నమ్ముతారండి. ఏ కోరికలు కోరుకున్నా సరే తీరుతాయనే ప్రజల విశ్వాసం. చూసారు కదా, ఇక్కడైతే దుర్గమ్మకి మనం నేహ స్వరూపిద్దరు అయితే గుడి లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. నేహ ఆడుతుంది. ఇదేంటంటే ఆఫ్టర్నూన్ టైంలో అండి, అందుకే భక్తుల రద్దీ అలా ఏం లేదు. వీడియో కోసం మాత్రమే ఆ టైంలో మేము విజిట్ చేయడం జరిగింది, మీకు చూపిద్దామనే ఉద్దేశంతో. నేహ అయితే అమ్మవారికి దండం పెట్టుకొని బొట్టు అయితే పెట్టుకుంటుంది. చూసారు కదా, మనకేంటంటే మనం ఈ నవరాత్రులు అన్ని రోజులు అమ్మనైతే పూజించుకుంటాం కదండి. చూడండి, ఇంకా విషయానికి వస్తే ఏంటంటే మనకి దేవి నవరాత్రుల్లో ఈరోజు 7వ రోజు కదా. ఈ 7వ రోజు ఏంటంటే శ్రీ మహాచండీ అవతారం అండి. మనకి విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్లో అయితే మనకి ఏంటంటే చండీ అవతారంలో అయితే భక్తులకు దర్శనమిస్తారు దుర్గమాత. చూడండి, అదే టెంపుల్లో మనకి శివలింగం కూడా ఉందన్నమాట. మనం కార్తీక మాసం పూజలప్పుడు కూడా మనకి భక్తులు ఇక్కడికైతే రావడం జరుగుతుంది శివునికి అభిషేకం చేసుకోవటం కోసం. అలానే నాగదేవత అంటే చుట్టుపక్కల పరిసరాలు అలా చిన్న చిన్నగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి, చూడటానికి బాగుంటుంది. మనం అక్కడ కొంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.